హలో యువర్స్, ఈరోజు టాపిక్ చూడండి. మెస్ఫెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మెస్ఫెట్ అనేది ఏంటిది? ఎంఈ అంటే మెటల్, ఎస్ ఫర్ సెమీకండక్టర్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. మెటల్స్, సెమీకండక్టర్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇది ఎట్లా అంటే దాదాపుగా మనము జేఫెట్ తెలుసు కదా, జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టరు. సో సిమిలర్గానే ఉంటుందన్నమాట. జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎలాగైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో దాని యొక్క వర్కింగ్ కండిషన్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెటల్ సెమీకండక్టర్ తీసుకుంటున్నాం కదా, సో ఎంఎస్ అని చెప్తున్నాం దాన్ని. షార్ట్కి మెటల్ సెమీకండక్టర్ జంక్షన్ అనేది ఉంటుంది. జేఫెట్లో మనం ఏం చేస్తున్నామంటే పిఎన్ జంక్షన్ డయోడ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇదొక్కటి ఈ మెస్ఫెట్కి అండ్ జేఫెట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఈ వీటిల్లో మనం ఏం చేస్తున్నామంటే గ్యాలియం ఆర్సెనైడ్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, గ్యాలియం ఆర్సెనైడ్, ఇండియం పాస్పరేట్ని, సిలికాన్స్ని ఇట్లాంటివి యూజ్ చేస్తాం. ఇవి సిలికాన్, గ్యాలియం వాటికన్నా కూడా జేఫెట్లో సిలికాన్, గ్యాలియం అవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ వీటికన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అంటే వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఓకే, ఎక్స్పెన్సివ్ అయినా కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో వీటిని యూజ్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నారు, ఎక్కువగా ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్స్లో కూడా ఆర్ఎఫ్ మైక్రోవేవ్స్లో వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెస్ఫెట్స్ని ఏంటంటే ఫస్ట్ మనం 1966లో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క కన్స్ట్రక్షన్ చూడండి, ఇక్కడ మెస్ఫెట్ యొక్క కన్స్ట్రక్షన్ చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. సింబల్ వచ్చేసరికి మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకి జేఫెట్ సింబల్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా జేఫెట్ సింబల్ లాగానే ఇక్కడ కూడా ఉంటుంది. 3 టెర్మినల్స్ ఉంటాయి, గేటు, సోర్స్ అండ్ డ్రైన్ అనేది ఉంటుంది. సో సింబల్ అనేది జేఫెట్కి సిమిలర్గానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే అక్కడ కూడా ఫస్ట్ మనం సబ్స్ట్రేట్ తీసుకుంటున్నాము. సో ఈ సబ్స్ట్రేట్ ప్లేస్లో మనం గ్యాలియం ఆర్సెనైడ్ అనే మెటీరియల్ని ప్లేస్ చేస్తున్నాం అనమాట. దీనిపైన వచ్చేసరికి ఒక ఎండ్లో వచ్చేసరికి మనము ఎన్ టైప్ మెటీరియల్ తీసుకుంటున్నాము. అండ్ దానితో పాటు ఇక్కడ మనం పీ టైప్ మెటీరియల్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ టైప్ మెటీరియల్ అంటే ఏంటంటే లైట్లీ డోప్డ్ మెటీరియల్ అనమాట. సో ఈ పీ టైప్ మెటీరియల్ ఏంటంటే బెటర్ పెర్ఫార్మెన్స్ని ఇవ్వటం కోసం, పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇక్కడ మనం అంటే క్యారియర్ కండక్షన్ కోసం అనేది మనం ఇక్కడ పీ టైప్ మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎన్ టైప్ మెటీరియల్. ఈ ఎన్ టైప్ లైట్లీ డోప్డ్ మెటీరియల్కి 2 ఎండ్ పార్ట్స్లో మనము హెవీలీ డోప్డ్ ఎన్ టైప్ మెటీరియల్స్ని తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మనం N+ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఇవి హెవీలీ డోప్డ్ మెటీరియల్స్, ఇవి రెండు. ఇది లైట్లీ డోప్డ్ మెటీరియల్ అవుతుంది. సో ఈ ఎన్ టైప్ లైట్లీ డోప్డ్ మెటీరియల్ దగ్గర మనం ఏంటంటే ఒక మెటల్ని తీసుకుంటాము. ఈ మెటల్ టంగ్స్టన్ మెటీరియల్ అవుతుంది. సో ఈ మెటల్ని మనము గేట్గా రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ హెవీలీ డోప్డ్లో టాప్లో ఉన్నది వచ్చేసరికి డ్రైన్ గాను, అండ్ దీని వచ్చేసరికి సోర్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ కన్స్ట్రక్షన్ అనమాట. దీని యొక్క వర్కింగ్ కండిషన్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అంటే ఆ వర్కింగ్ తెలుసుకునే దానికన్నా కూడా ముందు మనము విఏ క్యారెక్టరిస్టిక్స్ వస్తే మనకి ఆల్మోస్ట్ వర్కింగ్ కూడా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనము విఏ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం అనమాట. సో ఈ విఏ క్యారెక్టరిస్టిక్స్లో చూడండి, ఫస్ట్ కేసులో మనము వి అంటే గేట్ ఇది సెకండ్ కండిషన్ అండి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, VGS అనేది అంటే గేట్ సోర్స్ VGS ఈజ్ <0, దట్ ఈస్ నెగిటివ్ పొటెన్షియల్ తీసుకున్నాం అనుకోండి. నెగిటివ్ అంటే ఏంటి, ఇక్కడ అనమాట. ఈ గేట్ టెర్మినల్ దగ్గర మనం నెగిటివ్ వోల్టేజ్ని కనుక అప్లై చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ N అనేది మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ అయాన్స్ రెండింటికి మధ్య మనకి ఏంటిది నెగిటివ్ పొటెన్షియల్ వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది రిపల్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా కరెంట్ కండక్షన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఒకవేళ ఇది ఇంకాస్త ఎక్కువగా నెగిటివ్ వోల్టేజ్ని ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా రిపల్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. సో గేట్ దగ్గర నుంచి మనకి ఎన్ టైప్ మెటీరియల్ అంటే ఎలక్ట్రాన్స్కిను ఈ గేట్లో ఉన్నటువంటి నెగిటివ్ పొటెన్షియల్ మధ్య రిపల్షన్ అనేది ఎక్కువగా జరగడం వలన కరెంట్ కండక్షన్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది. సో అలా రెడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అనేది ఆల్మోస్ట్ అంటే ఇక్కడ మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే నెగిటివ్ వోల్టేజ్ని ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత మనకి కరెంట్ కండక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇక్కడ VDS తీసుకుంటున్నాము అండ్ ఐకి VI మధ్య క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నాం. ఇక్కడ మనము డ్రైన్ సోర్స్ వోల్టేజ్ని కన్సిడర్ చేస్తున్నాము అండ్ డ్రైన్ కరెంట్ని తీసుకుంటున్నాము. అంటే ఈ రెండిటికి మధ్య మనము
అండ్ దీని యొక్క కరెంట్ని కన్సిడర్, ఈ రెండింటికి మధ్య మన వోల్టేజ్ని చూస్తున్నారు, ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నారండి, ఇక్కడ డ్రైన్ కరెంట్ని మెజర్ చేస్తున్నాం అనమాట. అది విఐ క్యారెక్టరిస్టిక్స్ అవుతుంది. ఎట్ గేట్ సోర్స్ వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. అది ఫస్ట్ 0.5 తీసుకున్నప్పుడు కరెంట్ ఫ్లో అనేది కొంత జరుగుతుంది అనమాట. ఇప్పుడు 0 తీసుకున్నప్పుడు కొంత కరెంట్ ఫ్లో రెడ్యూస్ అయింది. ఇప్పుడు నెగిటివ్ వోల్టేజ్ -1 తీసుకున్నప్పుడు ఇంకా రెడ్యూస్ అయింది అనమాట. -2 తీసుకున్నప్పుడు గేట్ సోర్స్ వోల్టేజ్ అనేది ఇంకా రెడ్యూస్ అయిపోయింది అనమాట. ఇట్లా రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే డిప్లీషన్ మోడ్ ఆపరేషన్ అని చెప్తున్నారు. దీన్ని ఏమంటున్నారు, డిప్లీషన్ మోడ్ ఆపరేషన్ అని చెప్పేసి చెప్తున్నామంట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేసులో మనం ఏం చెప్తున్నామంటే VGS గ్రేటర్ దెన్ 0, అంటే గేట్ సోర్స్ వోల్టేజ్ అనేది 0 కంటే ఎక్కువ అయినప్పుడు. ఇలాంటి కేసెస్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం కదా గేట్ వోల్టేజ్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే పాజిటివ్ కనుక తీసుకున్నట్లయితే, అంటే ఇక్కడ చూడండి గేట్కి సోర్స్కి మధ్య మనం వోల్టేజ్ ఏమని చెప్తున్నారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వోల్టేజ్ని కనుక ఇలా అప్లై చేసినట్లయితే, ఈ రెండింటికి మధ్య పాజిటివ్ వోల్టేజ్ని అప్లై చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అట్రాక్షన్ అనేది నెగిటివ్, అంటే ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ అయ్యాను కదా, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అంటే అట్రాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కరెంట్ కండక్షన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, పాజిటివ్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా కరెంట్ కండక్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ నేను క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేయలేదు. ఒకవేళ డ్రా చేసినట్లయితే ఏమవుతుంది, మనం ఇంక్రీజ్ చేసే కొందికి కరెంట్ కూడా ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VGS +1 వోల్ట్ అయితే ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ VGS +2 వోల్ట్స్ అయినట్లయితే ఇంకా మనకి వోల్టేజ్ అనేది కరెంట్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇలా ఇంక్రీజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎన్హాన్స్డ్ మోడ్ ఆపరేషన్ ఆఫ్ మెస్ఫెట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే, దీనికి నార్మల్గా మనం చెప్పాను కదా, ఓరల్గా చూపించాను. ఇక్కడ చూడండి ఇలాగా కన్స్ట్రక్షన్ అనేది చూడండి, వాటి యొక్క ఆపరేషన్ చూడండి. ఇక్కడ మనము గేట్ తీసుకున్నాము, డ్రైన్ సోర్స్ సింబల్స్ ఇందాక తీసుకున్నట్టు గేట్ చూడండి. ఇక్కడ డిప్లీషన్ మెస్ఫెట్ చూడండి ఎలా తీసుకున్నారు, గేట్ సోర్స్ వోల్టేజ్ అండ్ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అనమాట. సో ఇది పాజిటివ్ అండ్ ఇక్కడ సోర్స్కి నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ సేమ్ అనమాట. ఇది ఎన్హాన్స్మెంట్ టైప్. సో ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ అంటే VGS <0 అయితే ఇలాగా, అండ్ ఇది VGS <0 అయితే ఈ విధంగా మనం అప్లై చేసుకుంటాం అనమాట. వీటిని ఎక్కువగా మనము మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్లో, రాడార్ అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. దీని యొక్క ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ చూడండి 45 GHz అనేది ఉంటుంది. ఓకే.